బెజవాడ దుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో వీఎంసీ వద్దనున్న హోల్డింగ్ పాయింట్ నిండిపోయింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఈరోజు అమ్మవారు మహాచండీ అలంకారంలో దర్శనమిస్తున్నారు. అదే సమయంలో ఈరోజు ఆదివారం కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కొండపైన క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో పాటు కింద ఏదైతే వీఎంసీ దగ్గర ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయాయి. ఇక్కడి నుంచి భక్తులందరినీ కూడా ఒక రోప్ పార్టీ ఏర్పాటు చేసి కంపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నందరినీ కూడా బ్లాకులుగా క్యూ లైన్లోకి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రేపు సరస్వతి అలంకారం ఉంటుంది. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో రేపు భారీగా భక్తులు తరలివస్తారు. అయితే ఈసారి చూస్తే కనుక దసరాకి గడిచిన 2 రోజుల్లో కూడా దాదాపుగా ప్రతిరోజు కూడా 1,50,000కు పైగా భక్తులు తరలి వచ్చిన పరిస్థితి. ఈ రోజు కూడా చూస్తే అంతకు మించి కనబడుతుందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం క్యూ లైన్లన్నీ కూడా ఇదే స్థాయిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం వీఎంసీ దగ్గర ఉన్న ఏదైతే ఈ హోల్డింగ్ పాయింట్ ఉందో ఇక్కడ ప్రత్యేకంగా మామూలుగా అయితే మూలా నక్షత్రం రోజు ఇట్లాంటి హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఈసారి చూస్తే భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా మనకు కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే కూడా చేద్దాం భక్తులు. ఎందుకంటే వారంతా కూడా ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. భవానీలు కూడా వస్తున్నారు. భవానీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ అండి. ఎట్లా ఉంది ఈసారి? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి ఈసారి. అంటే మామూలుగా మనకి మూలా నక్షత్రం రోజు చూస్తాం ఇంత రద్దీ, కానీ అది ఈసారి 10 సంవత్సరాలు వచ్చింది కదండి, ఎక్కువ ఇంకో నెక్స్ట్ అది అవతారం ఇంకోటి పెరగదు, దానివల్ల ఇలా అవుతుంది అన్నమాట. ముఖ్యంగా దసరా ఉత్సవాలంటే కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, పక్కనున్న ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అయితే మూలా నక్షత్రం రోజు కావచ్చు, దసరా రోజు ఏదైతే విజయదశమి ఉందో ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. కానీ ఈసారి చూస్తే కనుక దసరా ఉత్సవాలు మొదలైన రోజు నుంచి కూడా భక్తుల రద్దీ బాగా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. అందులోనూ ఈరోజు ఆదివారం కూడా కావడంతో మహాచండీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో సామాన్య భక్తులతో పాటు భవానీ మాలధారణలో ఉన్న భవానీ భక్తులు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కంపార్ట్మెంట్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ కంపార్ట్మెంట్ల నుంచి వీరందరినీ కూడా క్యూ లైన్ల ద్వారా ఇక్కడ దాకా పంపిస్తున్నారు. ఎందుకంటే మొత్తం వినాయకుడి గుడి దగ్గర నుంచి ఘాట్ రోడ్ పైన ఏదైతే అమ్మవారి ఆలయం వరకు ఉన్న క్యూ లైన్లన్నీ కూడా నిండిపోవడంతో ఈ తరహాలో ఏదైతే మూలా నక్షత్రం రోజు ఏర్పాటు చేసే కంపార్ట్మెంట్లు అయితే ఉంటాయో అలాంటి పరిస్థితి ఈరోజు కూడా పెట్టారని చెప్పుకోవచ్చు. ఈ కంపార్ట్మెంట్ల నుంచి బ్లాకులుగా భక్తులను క్యూ లైన్లోకి పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.